అన్నాన్ని వెతుకుతా ఉన్నారు వాళ్ళు. ఇంకా సార్ చెప్పేదన్నా, మీరు మాకు వచ్చినా సెకండ్ మేము మీకు వచ్చినామా? ఇప్పుడు మీరు స్ట్రెంత్ పెట్టి మీరు రైస్ ఇస్తారు, వాళ్ళు ఇస్తారు వాళ్ళకి. ఇక్కడ పిల్లల స్ట్రెంత్ కొత్త వాళ్ళు ఎక్కువైనారు కాబట్టి మా గవర్నమెంట్ చేద్దాం, దానికి సంబంధం లేదు. మీరు వండించండి, వండించినాక మీరు మీరు అటెండెన్స్ వేసుకున్నాక మీరు ఆటోమేటిక్ కోట వస్తుంది కదా, వాళ్ళకి స్ట్రెంత్ అలాట్మెంట్ వస్తుంది కదా. మీరు ఎందుకు ఆ కోటలోనే సార్ 100 మందిలో స్ట్రెంత్ లోనే 120-130 మంది పెట్టాను అది చెప్పండి. ఎప్పుడండి మీరు మీరు 100 మంది పెడుతున్నాను, మీరు 100 మీరు సపోర్ట్ ఇస్తున్నారా? మీరు వాటా ఉంది ఏమన్నా చెప్పేది సార్, మీరు మాకు అభిమానము గౌరవిస్తున్నాను నేను మీకు. మా సార్ ఎందుకంటే నేను ఏమన్నానంటే మీరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వద్దు. మీరు నేను ఏమన్నాను సార్ అంటే, మీరు ఏమన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నా ఒక సెకండ్ ముందు మీరు ఇట్లాగానే క్లాసులలో చాలా కష్టం. నేను చెప్పేది వినండి, ఏదైతే వాళ్ళు మాట్లాడతారు విను, నీ మాట్లాడతా మేము వింటా. వాదన చేసేకి రాలేదు ఇక్కడ. మున్సిపల్ వైస్ చైర్మన్ గా బాధ్యతగా వచ్చిన సమాధానం పిల్లలకు చెప్పాలి. మీరు నేను ఏమంటున్నానంటే, మీరు స్ట్రెంత్ పెట్టి కోటేశ్వర స్ట్రెంత్ 100 మంది ఉన్నారనుకో, 100 మంది స్ట్రెంత్ ఇస్తారు మీకు కూడా. మీరు ఏమంటారు 120 ఉన్నారనుకో, 110 ఉందనుకో, 20 మంది ఎక్కువ వచ్చినారు, మాకు ఇంకా కోట రాలేదో పంపించిన తప్పది. వాళ్ళు మాట్లాడుకోవడం మీరేం చేయాలా? 120 మంది ఇయ్యాలా, వండించాలా. తర్వాత మీరు అలాట్మెంట్ అయిన తర్వాత కోట వచ్చిన ఇస్తారు వాళ్ళకి. మీరు ఎట్లా అంటారు సార్? మళ్ళీ మీకు అలాగే పెడుతున్నారా? ఇప్పుడు మీ అటెండెన్స్ బుక్ చెక్ చేస్తాం, తప్పేముంది? మీరు అటెండెన్స్ బుక్ కూడా చెక్ చేస్తాం. ఇప్పుడు ప్రెస్ మీట్ ఆయన ఫుల్ వీడియో పెట్టమను తెలుసు, షార్ట్ కట్ పెట్టిన ఆయన వీడియో అది మొత్తం పెట్టిన మొత్తం అందరు తిన్నారు. అతను షార్ట్ కట్ చేసి పెట్టినారు, మొత్తం వీడియో పెట్టమను, దాంట్లో అంతా కనపడుతుంది. ఇప్పుడు ఉన్నారు కదా, ఆకలి అయితేనే వాటికి వచ్చింది. ప్రెస్ ఆయన ఏం చేసిన ప్లేట్ తీసుకొచ్చి ఫోటో తీసుకున్నాను. వాళ్ళు కావాలని పోయిన అడుగు ఎవరైనా మినిట్స్ తక్కువ వచ్చిందంటే ఆ మాట చెప్పాను. ఎందుకు అంత కర్మ పట్టింటో తీసుకొచ్చి తినండి అని చెప్పాల్సిన అవసరం ఏం పట్టింటో? ఏం అవసరం చెప్పు. ఏం సార్ ఏమబ్బా విలేకరులు ఎవరైనా మీరు ఎక్కడైనా పోతే వాళ్ళని పిలుచుకొచ్చి మీరు ఫోటోలు కొట్టుకుంటారా? విలేకరులు చేసినారని చెప్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? సరిపోయింది లేదంటే సరేలే, మీకు నేను ఎన్ని కేజీలు ఇచ్చాను సార్? 110 కిలోలు ఇచ్చాను. 110 ఎంత మందికి? 776 మందికి ఇచ్చాను. 776 మందికి ఎన్ని కిలోలు ఇవ్వాలి సార్ మీరు? మన లెక్కలో మరి ఇంకా 110 ఇస్తే కూడా వాళ్ళు తక్కువ పడిందంటే అర్థం ఏమి? అంటే కాదు, మొత్తం కేజీలు వండినారా లేదా? పని చేయండి, నేను చూస్తూ చెప్తాంటే ఇప్పుడు అందుకోసమే నాకు జరిగింది. ఈ రోజు నేనే పోయి అటెండెన్స్ తీసుకొచ్చాను సార్. 1375 మంది ప్రెసెంట్, 1115 120 కేజీలు వేశారు సార్. సార్ పిల్లలంతా లోపల పోయి మేము పిల్లలతో అట్లా వేసింటారు. అన్న కోసన్నా, ఈరోజు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి స్కూల్ పిల్లల్ని చాలా శ్రద్ధగా తీసుకుని నాడు నేడు అనే దానిపైన చాలా పిల్లలు ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటారో అలా ఉండాలని గవర్నమెంట్ స్కూల్ అలా ఉండాలని చెప్పి నాడు నేడు పైన జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఎంత స్కూల్ నీట్గా ఉండాలని పెట్టి ఆ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది చూడండి, స్కూల్ ఎంత గలీజ్ ఉంటుందండి. కాబట్టి ప్రజలు తెలుసుకున్నారా? నాడు నేనంటే ఒక స్కూల్ జగన్ గవర్నమెంట్ ఎట్లా ఉండే, ఈ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత నాణ్యత ఫుడ్ విషయంలో కానీ స్కూల్ మెయింటెనెన్స్ లో కానీ ఎంత వెనుకబడింది, పిల్లలు ఎంత ఇబ్బందికరంగా ఉంది, కనీసం పిల్లలు ఒకసారి లక్ష్యం ఎంత గలీజ్ ఉంటుందో. ఏం సార్ పని చేయడం కదా? ఏం సార్ ప్రాబ్లం? ఆయన రేపు కర్నూలు నుంచి రావాలా, వచ్చిన తర్వాత ఆయన లోపల చేస్తే అది పని చేస్తుంది. కర్నూలు ఎందుకు సార్? ఎలక్ట్రికల్ మనలో ఇక్కడ టౌన్ లో లేచేదా? దీనికి సెపరేట్ ఉంటారు సార్. మాకు జగన్ సార్ ఇచ్చిన తర్వాత దానికి సెపరేట్ టెక్నీషియన్స్ ఫ్రమ్ కర్నూలు నుంచి వస్తారు.
స్కూల్ అయిపోయింది. స్కూల్ నేను వచ్చిన తర్వాత ఎన్ని రోజులు సార్ వాటర్ నిలబడి రాక వాటర్ రాక ఎన్ని రోజులు సార్? అది ఏమో సార్, నేను జూన్ 1 నుంచి వచ్చిన. జూన్ 1 నుంచి అలీం సిద్దికి అండర్పేటకి వెళ్ళిపోయాను. సో మీరు వచ్చినప్పటి నుంచి ఏం యాక్షన్ తీసుకోవాలి? నేను వచ్చినప్పటి నుంచి అదే తీసాను. ఇక్కడ వాళ్ళకి ఏమేమి కావాలో కుళాయిలు ఏం పోయినాయి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాడు నేడులోన పిల్లలు కూడా మంచి సౌకర్యంగా వాటర్ కూడా అందించాలని ఈ వాటర్ ఫెసిలిటీ చేసినా కూడా ఈ ప్రభుత్వంలోన పూర్తిగా పిల్లలకి భోజనం చేసిన తర్వాత మిడ్ డే మీల్స్ పైన వాటర్ నీట్ గా తాగడానికి వాటర్ పెట్టిన నాడు నేడులోన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పొందబడింది. దీని మీద కనీసం వాటర్ పిల్లలు తాగడానికి కూడా ఇబ్బందికరమైంది. ఫిల్టర్ నీళ్లు మన గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత బాగా స్కూల్ మెయింటెనెన్స్, ఈరోజు ఆ మెయింటెనెన్స్ కూడా చేయడానికి కూడా లేదు. ఏం పిల్లలు గత జగన్ ప్రభుత్వంలో ఎట్లుండే? ఎట్లుండే జగన్ ప్రభుత్వంలోనా? జగన్ ప్రభుత్వంలో ఎట్లుండే జగన్ ఉన్నప్పుడు? బాగున్నాయి జగన్ ప్రభుత్వంలోనా? చెప్పండి. బాగున్నా బ్యాగులు కానీ మీకు స్కూల్లో బెంచ్లు కానీ క్లాసులు కానీ అన్ని జగన్ ప్రభుత్వం ఎట్లా ఇస్తున్నారు? ట్యాంకులో వాటర్ రాకుండా ఎన్ని సంవత్సరాలు ఇది వాటర్ రాక ఎన్ని రోజులు అయింది తమ్ముడు? 2 రోజులు అంటే ఎన్ని రోజులు, ఎన్ని నెలలు అయింది అది? అంటే సంవత్సరం అండి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసము నీళ్లు వాటర్ ట్యాంక్ నీళ్లు ట్యాంక్ కూడా చేపించడానికి కూడా లేదు. ఈ రోజు వీళ్ళు అభివృద్ధి డెవలప్మెంట్ మళ్ళీ ఇది చేస్తాం అది చేస్తాం కానీ స్కూల్లో వాటర్ కూడా చేయడానికి లేదు. తక్షణ చర్యలు తీసుకోండి. పిల్లలు చూడండి ఎంత జగన్ అంటే ఎట్లా వచ్చేస్తారు? భోజనం బాగా తిన్నారా? బాగున్నాయా? భోజనం కడుపుని పెడతారా? నిన్న జరిగింది మరి జరగకుండా ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే బియ్యాన్ని ఇస్తారో, వాళ్ళు ఏదైతే కూరగాయలు ఇస్తారో పూర్తిగా వండి పౌష్టికంగా వాళ్ళకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే ఇంకోసారి పిల్లలు ఇబ్బంది పెట్టద్దండి. పిల్లలు ఇబ్బంది పడితే మనం మీరు ఇబ్బంది పడతారు. చేసుకోండి, చూసుకోండి బాగా. ఓకేనా? సరే తమ్ముడు కంటిన్యూ చేయమన్నాడు సార్. అదైతే లేదు సార్ చెప్పాడు తీసుకోబోతా ఏదైతే ఆర్డర్స్ మన జగన్ ప్రభుత్వంలో చూడనా, ఇది ఎప్పుడు వచ్చింది? జగన్ ప్రభుత్వంలో అనేది పిల్లలు ఈ రోజు అడిగితే జగనే గుర్తొస్తుంది అంటున్నారు. ఎందుకంటే జగన్ చేసిన పనుల విద్య గురించి విద్య అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దృష్టి. అదే విధంగా ఈ గ్రౌండ్ ఈరోజు ఈ గ్రౌండ్ కూడా చూస్తారు. ఇంతకుముందున్న ప్రభుత్వంలోకినా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనా ఈ గ్రౌండ్ కూడా ఎంత నీట్ గా చేసి గరిసేసి ఈ రోజు పిల్లలు ఎంత చక్కగా ఆడుకుని ఈరోజు స్పోర్ట్స్ కానీ ఏ విధంగానూ కానీ అంటే జగన్ ప్రభుత్వంలో ఎంత నీట్ గా స్కూల్ కానీ క్లాసుల్లో కానీ బెంచ్లు కానీ టీవీలు కానీ ల్యాప్టాప్లు కానీ బ్యాగులు కానీ మర్చిపోలేరు జగన్ని పిల్లలు ఇచ్చిన అవి పిల్లలకి. ఈరోజు అంటే ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా పోటీ పడుతున్నా ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా ఇస్తున్నారో గవర్నమెంట్ స్కూల్ ఆ విధంగా పోటీ పడి జగన్ ఈరోజు స్కూల్ మంచి పిల్లలకి విద్యను అందించినాడు. కాబట్టి చాలా చిన్నగా ఉంది సైజు కూడా. కాబట్టి మరి ఫుడ్ విషయంలోన జగన్మోహన్ రెడ్డి పిల్లలకి చాలా శ్రద్ధగా తీసుకునే రోజు ఏది పెట్టాలా, క్వాలిటీ ఎలా ఉండాలా. అలా అంగన్వాడీ స్కూల్లో కూడా చాలా జాగ్రత్తగా వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకునే ప్రభుత్వం. ఈరోజు అంగన్వాడీలో ఏది ఫుడ్ ఏది క్వాలిటీ ఏది వస్తుందో అనేది కూడా ఇంతవరకు లేదు. స్కూళ్ళ వరకు వస్తే చూసిగా నిన్న మా అన్న కూడా చిన్న మాట పైన చెక్కలు తర్వాత అక్కడే డేక్ష దగ్గరకు వచ్చి పిల్లలు తీసుకోవడము తోడుకో వాళ్ళు వడ్డించుకోవడము. ఇక్కడ ఏది హెడ్ మాస్టర్ ఉన్నాడా లేకుంటే ఇక్కడ ఎవరు దీన్ని మెయింటెనెన్స్ ఈ ప్రభుత్వం ఎవరో ఎమ్మెల్యే గారు దీని మీద యాక్షన్ తీసుకుని ఇలాంటి తప్పులు ఇలాంటివి జరుపుకోకుండా జాగ్రత్త తీసుకున్నారని ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం. నేను ఎందుకు రావడం జరిగిందంటే నిన్న మిడ్ డే మీల్స్ విషయంలో పిల్లలకి చాలా అన్నం కూడా తక్కువ పడిందని, తర్వాత అన్నం కూడా సరిగ్గా క్వాలిటీ వండలేదని మాట పైన అన్నం కూడా పెడుతున్నారని పిల్లలు చాలా ఇబ్బందిగా ఉండదు మా దృష్టికి తర్వాత వీడియోలో చూడడం జరిగింది. కాబట్టి ఈరోజు వైస్ చైర్మన్లు ఇద్దరు కౌన్సిలర్లు అందరూ వచ్చి ఈరోజు నేరమేరి స్కూల్ చెక్ చేసినాం. తర్వాత హెడ్ మాస్టర్ అందరూ కనుక్కున్నాం. ఇలాంటి తప్పులు ఇలాంటివి జరుపుకోకూడదు అందరికి చెప్పినాం.
తర్వాత వాటర్ కూడా జగన్మోహన్ రెడ్డి మిడ్ డే మీల్స్ విషయంలో ఫిల్టర్ వాటర్ చక్కగా అందియాలని ఆ మిషన్ పెడితే కూడా అది దాదాపు 8 సంవత్సరాలుగా రిపేర్ లేకుండా పడిందంట. ఈ రోజు ఈ చనిపోయిందా కూడా హెడ్ మాస్టర్ తొందరగా చర్య తీసుకోవాలా, లేని పక్షంలో మా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఏమన్నా చేపిస్తామని ఇక్కడ హెడ్ మాస్టర్ చెప్పడం జరిగింది. తర్వాత ఈ స్కూల్ అనేది దయచేసి స్కూల్ అనేది ఒక జగనే గుర్తుకొచ్చేది స్కూల్లోకి వస్తే. అందుకోసమే జగన్ పిల్లలు ఎప్పుడూ స్కూల్ మర్చిపోకూడదు. కాబట్టి జగన్ అన్న చూసి బాగా ఈ మెయింటెనెన్స్ బాగా ముందుకి సక్రమంగా అందించాలని ఇక్కడ ఉండే వన్ ఏజెంట్ కానీ తర్వాత హెడ్ మాస్టర్ కానీ చెప్పడం జరిగింది. ఈ రోజు నేనే పోయి చేసుకొచ్చినాను సార్. క్లాస్ వైజ్ గా అటెండెన్స్ ఎంత, పిల్లలు ఈ రోజు అటెండెన్స్ అది 1348 అంటే 1348 మంది హాజరైనారు. 1175 మంది అంటే మీతో పోతారని మనకి ఎట్లా తెలుసు? చిన్న వాళ్ళు మీరు కౌంట్ చేస్తారా? కౌంట్ చేయండి సార్. వాళ్ళు ఎట్లా రాసుకుంటారు ఇది? వాళ్ళు మార్నింగ్ క్లాస్ కి పోయినప్పుడు అటెండెన్స్ చేస్తారు సార్. పిల్లలు ఎవరు తింటారు వాళ్ళకి మాత్రమే రాసుకుంటారు. అప్పుడే కౌంట్ చేస్తారా? కౌంట్ చేస్తాం అప్పుడే చేస్తారు. ఎవరు తింటారు మధ్యాహ్నం వాళ్ళు రాసుకొస్తాం. అంటే అందరు చేరు కొంతమంది చేరు సార్. మేము ఒకటి సార్ 1348 సార్. 1348 అంటే ఒక స్టూడెంట్ ఎంత ఇస్తున్నారు? 145 గ్రామ్స్ సార్. 145 గ్రామ్స్ ఆయన 5 సెంచురీ సార్. ఒకటి 20 సెంచురీ సార్ కాదు. ఆయన చెప్పింది బియ్యం సార్. మీరు కట్టి చేయగలరండి బియ్యము. ఇప్పుడు ఆయన మీరు ఏమంటారు 125 ఏమంటున్నారు? అవును సార్. 120 అంటున్నాడు ఆయన. నేను 5 సెంచురీ ఏమన్నాను సార్. ఆయన 120 వేసినట్టు. అదే సార్ 110 776 బియ్యాలు చీరలో కొలుచుకుంటే 120 కిలో వస్తాయండి. 120 చీరలు వస్తాయి. బియ్యం చీరకు వస్తే సార్ సార్ నన్ను ఏమంటాను సార్ అంటే బాగాను సిస్టమ్ ఎట్లా సార్ మీకు సార్ మెయింటైన్ చేసేవాళ్ళు ఏజెంట్స్ వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? హెడ్ మాస్టర్ స్కూల్లోన ఉదయం కూడా పిల్లలు వచ్చిన తర్వాత అందరూ అటెండ్ చేసుకున్న తర్వాత స్ట్రెంత్ చూస్తామా? స్ట్రెంత్ చూసి అప్పుడు మనం 110 125 అని చూసి వాళ్ళకి ఏజెంట్స్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తాం. ఇన్ని కేజీలు ఉండాలా, ఇది ఉండాలి, ఈ రోజు ఈ ఐటమ్స్ పెట్టాలని మనం ఆర్డర్ ఇస్తాము. అది పద్ధతి సిస్టమ్. మీరు ఏం చెప్తున్నారంటే కొత్త తెలుగున్న వాళ్ళకు అడుగుతుంటే మీరు అక్కడ అక్కడిది ఇలాగా 11 మంది స్ట్రెంత్ మంది అని అది ఎట్లా ఏమన్నాను సార్ అంటే ఏజెంట్స్ ఒక రకం చెప్తాడు, మీరు ఒక రకం చెప్తారు. అక్కడ వాళ్ళకి ఏముంది అంటే చేస్తాం. 776 సార్. ఎన్ని కేజీలు ఇచ్చినారు? చూపాను సార్. నేను చూపాను 776 సార్. అంటే 776 పుస్తకం ముందు సార్. ఒకటి 776 స్టూడెంట్స్ అంటే 776 మంది స్టూడెంట్స్ గాను 110 కేజీలు ఇచ్చినారు. లేదు సార్, అది డౌట్. ఇలా 1300 మందికి 11 మంది తిన్నారు అంటే 400 మంది. సార్ ఏం చేస్తున్నానంటే అక్కడ నుంచి జూన్ 1 జాయిన్ అయినారు. అక్కడ కరెక్ట్ తెలియదు సార్. అది చూసుకోవాలి సార్. చూసుకోలేకున్నట్లు ఇంకొకటి సార్ కొత్త వచ్చిన స్కూల్ కి సార్ అయితే ఈ మిడ్ డే మీల్స్ కి పాత ఆయనే. ఏ స్కూల్లో పని చేసినా ఎక్స్పీరియన్స్ అయితే సార్ ఉంటే ఉంటది కదా సార్. ఇక్కడ అడ్మిషన్స్ ఎక్కువ కాబట్టి దానికి నేను లోపల పడతాను సార్. టీసీస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. అందుకోసం అది అవుతుంది సార్.
ఒక 15 దినాలు టైం ఇవ్వండి. సార్, మీరు ఒక రిక్వెస్ట్ మీకు, ఎందుకంటే పిల్లల మీద చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. భోజన విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు దాన్ని కేటాయించండి. మీ విలువైన సమయంలో ఒక 10 నిమిషాలు అందుకోసం మీరు దానికి కేటాయిస్తే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటుంది. మీకోసం ఈ రోజు నుంచి నేను అదే పనిగా నేను సార్ సార్ ఒక్క నిమిషం సార్, నెహ్రూ మెమోరియల్ ఉన్నా నా కోసం నెహ్రూ మెమోరియల్ ఉన్నా, మున్సిపల్ ఉన్నా, ఇంకొక వైఎంకేసుకున్నా, ఏ స్కూల్ అయినా ఉన్నా మిడ్ డే మీల్ స్ట్రెంత్ ప్రాసెసే ఎక్కడే మిస్టేక్ ఉండదు. ఇక్కడ మేము ఏం అడుగుతున్నాం అంటే మున్సిపల్ కండిషన్ రూల్స్ అడుగుతున్నారు. మిడ్ డే మీల్స్ పైన పక్కన మున్సిపల్ కానీ ఇది కానీ సేమ్ ఉంటది. మీరు రాకున్నా పేపర్ రికార్డెడ్ ఉంటది, స్ట్రెంత్ అటెండెన్స్ ఉంటది. దీంట్లో ఏమంత పెద్ద ఉండదు. కానీ మీరు ఇది మాత్రం దీన్ని బట్టి చూస్తే చాలా తప్పులు కనిపిస్తుంది. స్ట్రెంత్ పైన పిల్లలు బిల్లు విషయం పైన చాలా అనుమానాలు వస్తున్నది. 100 grams బియ్యం సార్, 100 grams బియ్యం, 25 grams దాల్ అన్ని ఉన్నాయి ఇప్పుడు రెగ్యులర్ సార్. అని అట్లా పెట్టాలి సార్, దానికంటే కంప్లీట్ పెడతాం. అది పెట్టడానికి దాని ప్రకారంగా పెడితే అన్నం తిన్నాడు అందుకోసం కంప్లీట్ పెడతాం. అరే నువ్వు బుక్ రాసిన బుక్ వేరే నేను రాశాను ప్రాథమిక 1 నుంచి 5 తరగతులకు 100 గ్రాములు సార్, 6 నుంచి 10 తరగతులకు 150 గ్రాములు సార్. 150 గ్రాములు మీరు 180 కేజీలు ఇవ్వాలా? అదే సార్, ఇంకా నాకు సెట్ కావట్లేదు. కొద్దిగా 15 డేస్ టైం ఇవ్వండి. అందాజుగా 150 గ్రాములు అంటే 1000 మంది స్టూడెంట్స్ కాను 150 కేజీలు అవుతారు. మీరు ఇచ్చిండే 120. మరి ఎట్లా 30 కేజీలు తక్కువ అన్నారు. పిల్లలు మాకు సరిపోతుంది అన్నారు చేసుకుంటాం. ఇప్పుడు ఒక విషయం నీకు తెలుసా? చిన్న విషయము, సార్ ఇచ్చిండేది 120 కేజీలు ఇచ్చినాం. ఇక్కడ 1175 మంది స్టూడెంట్స్ భోజనానికి హాజరైనారు. ఒక విద్యార్థికి 150 గ్రాములు చొప్పున ఇస్తే 1175 గ్రాములు విద్యార్థులకు గాను దగ్గర 160 కేజీలు అవుతుంది. మీరు ఇచ్చింది 120 కేజీలు అందాజు వేసుకొని చేస్తాం సార్. పిల్లలు మిగిలిపోతుంది, ఒక రోజు భోజన అన్నం మిగిలిపోతే వేసుకుంటారు సార్. అట్లంటే మీరు నిన్న తక్కువ వేసి వాళ్ళకి అంటే ఆకలి తక్కువే కాదు సార్. ఒక రోజు వాళ్ళు అంతా చూసుకుని వేస్తాం. 150 గ్రామ్స్ సార్ వేస్తాం పిల్లలకి. భోజనం కదా వాళ్ళు తిన్నాను చాలా మంది. కొంతమంది ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు సార్. మీరు ఏదో మీరు తింటున్నారని కాదు, అటువంటి పరిస్థితులు మరీ రాకుండా సార్ ఇక్కడ కొత్త కాబట్టి నాకు స్ట్రెంత్ పెరిగిపోయింది. 10వ తారీఖు నేను మన దగ్గర మీరు 175 కేజీలు ఇవ్వాలి. 15వ తారీఖు వస్తాము. నెక్స్ట్ వచ్చేస్తే కరెక్టే. ఇప్పుడు నిన్న ఏమైంది? నిన్న ఎంత ఇచ్చినాము? 120 ఇచ్చినాం. 110 ఇచ్చినాం. 110 ఇచ్చినాం. ఈ రోజు 125 ఇచ్చినాం. 125 ఇచ్చినా వాళ్ళ ఆ లెక్క ప్రకారం అయితే 160 కేజీలు ఈరోజు సత్పడతా లెక్క ఈ లెక్క చూస్తే ఇంకా 30 ఎక్కువ కావాలా? నీకెందుకు బియ్యం కౌంట్ చేసి పాత కౌంట్ ఎంత చేసి తెలిసిపోతుందా? ఎన్ని బియ్యం ఇవ్వాలి అంటే పాత స్టాక్ సార్. సంవత్సరం లెక్కేస్తే ఈ బ్యాగ్స్ లెక్కేస్తే ఎన్ని బ్యాగ్లు రికార్డ్స్ లో మీరు 120 కేజీలు రాసుకున్నారా? అంతే రాసేది సార్. రిజిస్టర్ ఉంది సార్. సునీల్ వస్తాడు, వస్తువుని నేను చూపిస్తాను. సాయంత్రం రండి ఒకసారి. ఎందుకంటే చిక్కి రిజిస్టర్ 1175 నేను చెప్తాను. 1175 మందికి విద్యార్థులు అయితే ఒక్కరికి ఒక్కొక్క విద్యార్థి 150 గ్రాములు చొప్పున లెక్కేస్తే దగ్గర 175-175 కేజీలు అవుతుంది. మీరు వండింది కేవలం 120. మరి రిజిస్టర్ కూడా 120 రాస్తారా లేదా 170 రాసుకుని మిగతా 55 కేజీలు ఏమన్నా పక్క జారిపోతా? మీరు ఆ మాట కరెక్ట్ సార్. అట్లా రాస్తే ఆటోమేటిక్ గా నేను 175 రాసి 120 చేస్తే అక్కడ బియ్యం ఆటోమేటిక్ మిగిలిపోతుంది సార్. అదే అది ఏమన్నా ఇటువంటివి ఆస్కారం లేదు. నేను వచ్చి 12 దినాలు అయింది అక్కడ పని చేశాను. మిడ్ డే మీల్స్ లో అటువంటి పనులు జరగవు. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ నాకు పిల్లల యొక్క ఇది అందుపట్టడం లేదు కాబట్టి ఇది గెస్ట్ కావాలి. 150 కేజీలు వండుతారు కదా, దయచేసి ఒక మాట, వేడి నీళ్ళు అనేది అంటే రెడీగా పెట్టుకోండి. పిల్లలకి అట్లా ఏమైనా తక్కువ పడుతుంది అంటే ఇంకో 10 కేజీలు వేయండి. ఖచ్చితంగా సార్. ఏమో 10 నిమిషాలు అయిపోతుంది. ఖచ్చితంగా. నేను ఎందుకంటే వాళ్ళ కడుపు అర్ధ అదేమంటారు రెండోసారి వచ్చి కూడా అన్నం పెడతాము.
ఇప్పుడు యోగాంధ్ర మొన్న జరిగింది కదా సార్, పొద్దున్న ఉప్మా వండమని చెప్తున్నారు. 50 కేజీల ఉప్మా వండినాను సార్, అయిపోయింది. అప్పటికప్పుడే నేను వేడి నీళ్లు పెట్టి ఇంకొక 20 కేజీలు పెట్టేశాను. అప్పుడు సరిపోయింది. పొద్దున్న టిఫినే. ఓసారి ఏమైందంటే పని చేసిండే ఈ పరిస్థితి వచ్చింది కాదు సార్, చెప్తున్నాను కదా, కొత్త నేను అన్ని చూసుకుంటున్నాను. ఇంకా ఏమేమి మిగిలినాయి, ఏమున్నాయి, ఏం లేదు. ఇంకా కరెంటు ఆడాడపోయి అవన్నీ రిపేర్ చేయించిన. ఇప్పుడు ప్లంబర్ తో మొత్తం కుళాయిలు వేపించిన. బాత్రూమ్ లో, లేడీస్ బాత్రూమ్ లో వాటర్ లేదు, ట్యాంక్ పెట్టి పైప్ కనెక్షన్ ఇప్పించిన. ఇది నేను చేసింది చెప్పట్లే. ఇప్పటి నుంచి 30 నుంచి 40 చేతితో పెట్టిన చెప్పలే. అది వాటర్ వస్తూనే ఫస్ట్ ఎందుకు వాటర్ రావట్లేదు పిల్లలు అడిగిన. సార్ ఇప్పుడు నుంచి కాదు, ముందు నుంచి రావట్లేదు. మా ఎలక్ట్రీషియన్ పిలిపించి చెప్పి కంప్లైంట్ లాక్ చేసిన. మీకు ఏదైనా ఉంటే మున్సిపాలిటీ పెట్టే వాళ్ళని మీ చేతులు పెట్టారు. రేపు పొద్దున్న స్కూల్ మెయింటెనెన్స్ కింద గవర్నమెంట్ ఇస్తుంది కదా సార్. ఇప్పుడు ఇంకా ఛార్జ్ ఇవ్వలేదు సార్. నాకు మీకు అమౌంట్ వస్తుంది, మీకు దాంట్లో ఖర్చు ఖచ్చితంగా సార్. దానికంటే ఎక్కువైనా నేను చేస్తాను నరసింహులు సార్. దానికంటే ఎక్కువైనా చేయడానికి రెడీ నేను. ఇంకా ఛార్జ్ తీసుకోలేదు సార్. వచ్చిన తర్వాత హెచ్ఎం అనేవాడు చూసుకోవాలా అని సార్ చెప్పినందుకు అది చెప్తున్నాను నేను. చెప్పడం లేదు పిల్లలకు వాటర్ ఫెసిలిటీ. ఇప్పుడు ఇక్కడ వాటర్ వచ్చేసి ఒకటి అక్కడ వెనకాల పోలీసులు తీసుకున్నారు ట్యాంక్ పెట్టి. మనకు పిల్లలు రోజు తక్కువ పడుతుంది, నాకు కనపడలే. మొత్తం పోయి కట్ చేయించిన వాళ్ళకు ఆ ట్యాంక్ మనం తెచ్చుకున్నాం. అట్లా స్కూల్ మెయింటెనెన్స్ వస్తుంది సార్. ఇంతవరకు నేను నామినల్ ఫిజికల్ ఛార్జ్ తీసుకున్నానే తప్ప ఆ హెచ్ఎం నుంచి ఎటువంటి రికార్డు గానీ, ఆ హెచ్ఎం నుంచి ఎటువంటి ఏమి గానీ నేను ఇంతవరకు తీసుకోలేదు. ఆయన మక్కకు పోయినాడు సార్. ఆయన మక్కకు పోయినాడు కాబట్టి ఆయన 25 వస్తాడు. వచ్చిన తర్వాత అన్ని నేను సార్ నిన్నటిది సునీల్ దగ్గర ఉంది సార్. మా సార్ వస్తాడు చెప్తాను. ఫోన్ నేను ఫోన్ చేసి చెప్తాను. సార్ వస్తానంటే Let's blow away it all. 부서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가 감추인 네 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring all the miraculous light. 모두 두렵지 않아 너와 나의 메카닉은 become true. Hanging I dip, the made us settle, we're built up. 안 기다려 난 and live finesse booze. Oh yeah, yeah, yeah. Can you feel the brand new heat? Treasure night, 알게는 높이 들어 마음 깊이 파고든 너와 나의 메카닉. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 모두 두렵지 않아 너와 나의 메카닉은 승리의 가디언. 승리의 가디언. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼. 우리 이야기, yeah. Oh yeah, yeah, yeah.